చాలా స్పష్టంగా కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఆన్ మధు, ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. మనతో హైకోర్టు అడ్వకేట్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు, గోపాల్ శర్మ గారు. ఒక్కసారి ఆయనతో నేను మాట్లాడి మళ్ళీ ఐ గెట్ బ్యాక్ టు యూ. మధు, లైన్లో ఉండండి మీరు. గోపాల్ శర్మ గారు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నమస్తే అండి, చెప్పండి. నేను ఇప్పుడు రంగనాథ్ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద యాజ్ ఏ అడ్వకేట్ గా హౌ డు యూ అండర్స్టాండ్ దిస్? 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. ఒక మాజీ, ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నారు, ఒక సీనియర్ అధికారి, అందులో ఇంత పెద్ద బృహత్తర ప్రభుత్వానికి ఇంత ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది కార్యక్రమం, దీంట్లో ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఇలాంటి ఒక పరిస్థితి హైకోర్టు ఇక తీసేయండి అని చెప్పి డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. హౌ కెన్ వి సీ దిస్? నేను కూడా ఇప్పటిదాకా అదే కోర్టులో ఉన్నానండి. ఫస్ట్ పాయింట్, జస్ట్ నాకు మనోజ్ గారు ఫోన్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ అండి. ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టు హిస్టరీలో ఏ జడ్జి గారు కూడా ఇంత సీరియస్ గా తీసుకొని చీఫ్ సెక్రటరీకి ఈ హైడ్రా కమిషనర్ ని తొలగించండి అనే ఉత్తర్వులు ఏదైతే ఇచ్చారో చాలా సీరియస్ అంశం. సరే, తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దాని మీద వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్నను ఇవాళ ఏదో పేపర్లో చూశాను, చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు భూ కబ్జాలు చేసి సర్వే నెంబర్లు మార్చి ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు, అది అని చెప్తా ఉన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా డిఫరెంట్ ఇష్యూ. నేను కూడా ఒకటి బసవతారకం హాస్పిటల్ ఎదురుగుండా కల్వ సుజాత అని కాంగ్రెస్ లీడర్, ఆమె మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆమె కేసులో నేను కూడా ఒక కంటెంప్ట్ పిటిషన్ వేశాను వారి మీద, ఎవరు ఈయన రంగనాథ్ గారి మీద. సరే, అందులో ఏదో జవాబు చెప్పినారు వాళ్ళు. ఏదేమైనా ఇంత సీరియస్ గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైకోర్ట్. ఇంకోటి ఇదే కాదు, మా ఇంకో కేసులో కూడా ఇదే జడ్జి గారు అనిల్ కుమార్ గారు ఆర్మూర్ సబ్ కలెక్టర్ ని కోర్టుకు పిలిచి 2 గంటలు నిలబెట్టి ఆయనని దులిపేశారు. సో ఈజ్ అప్రైట్ మ్యాన్ జడ్జి గారు. అంటే సామాన్య మానవులకి, కామన్ పర్సన్స్ కి అన్యాయం జరుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకోవడం అనేది క్లియర్ గా కనపడుతుంది. అదొకటి. ఈ రంగనాథ్ గారు ఇందులో అంటే ఇప్పుడు ఆయన చెప్పంగానే గవర్నమెంట్ చర్య తీసుకొని ఆయన ఏం తీసేయారండి ఇప్పుడే. దాని మీద వాళ్ళు దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, వాళ్ళు మళ్ళీ ఆర్గ్యూ చేస్తారంటారా కోర్టులో? ప్రభుత్వం నుంచి కోర్టులో రిప్లై చేస్తారు కదా. దీని మీద వీళ్ళన్ని ప్రూఫ్స్ పెడతారు. ఇప్పుడు ఇంకా సీరియస్ ఉంటుంది మ్యాటర్. ఏంటంటే 54, 55 కాసరా నుంచి ఆ జిఎల్ఆర్ ఏది కంటోన్మెంట్ ఏరియాలో జిఎల్ఆర్ నెంబర్స్ ఉంటాయి, జనరల్ ల్యాండ్ రిజిస్టర్ నెంబర్స్ అని ఉంటాయి. ఆ బి టైప్ బంగ్లోస్ ఉంటాయి. అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ కంట్రోల్లో. ఇది వన్ ఆఫ్ ది ల్యాండ్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే పేపర్లో చూసిన. అంటే వాట్ ఈస్ ద పర్టికులర్ ఇష్యూ సార్ అసలు ఇక్కడ? అంటే ఏ ఇష్యూ మీద కోర్టు బాగా సీరియస్ అవ్వాల్సి వచ్చింది? అంటే రిపీటెడ్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎక్కడ జరిగింది అసలు? అంటే చాలా కేసుల్లో కంటెంప్ట్ వేస్తారండి, ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ ఉంటుందండి, ప్రొహిబిటరీ ఆర్డర్. అంటే గవర్నమెంట్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్లు కానీ, హైడ్రా కానీ ఈ ఆర్డర్ ని ఉల్లంఘిస్తే దాని మీద కంటెంప్ట్ వేస్తారు. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. అది కంటెంప్ట్ అనేది ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, పెద్ద సీరియస్ ఇష్యూ ఏమి ఉండదు. అందులో ఏముందండి, 2 నెలలు జైలు శిక్ష ఉంటుంది, లేకపోతే ఫైన్ ఉంటుంది. 2,000, 5,000, 1,00,000 ఫైన్ వేస్తారు. గోపాల్ శర్మ గారు, డూ యూ థింక్ ఇట్స్ వెరీ కామన్? అంటే ఇప్పుడు హైడ్రా అనేది చాలా సంచలనమైంది, చాలా మంది కేసులు వేయటం, లేదంటే చాలా మందికి అబ్జెక్షన్స్ ఉన్నాయి హైడ్రా తీరుకు సంబంధించి, అండ్ వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తున్న నేపథ్యంలో డూ యూ థింక్ ఇట్స్ కామన్? 63 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది కామన్ అని మీకు అనిపిస్తుందా? కామన్ అంటే హైకోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘిస్తే ఎవరైనా కంటెంప్ట్ కేసు వేస్తారు అనేది కామన్ అని చెప్తున్నా నేను. ఓకే వెరీ కామన్ ఇన్ such cases where there is a prohibitory orders are there and it is being violated by any authority, not only Hydra. It is applicable to GHMC, applicable to revenue collectors, అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం సీరియస్ తీసుకొని హైడ్రాని అడ్డం పెట్టుకొని, దీనికి ఇంకొకటి అండి, దీనికి మొత్తం కారణం కూడా, ఇఫ్ ఐ స్పీక్ పొలిటికలీ, ఈ ధరణిని అడ్డం పెట్టుకొని 18 లక్షల ఎకరాలు ఈ తెలంగాణలో మొత్తం కూడా చెరబట్టారు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఐ హ్యావ్ టు సే దిస్. నేను దీని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. గతంలో ధరణిని ఛాలెంజ్ కూడా చేశాను నేను అప్పుడే 2000
21లోనే. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి డిబేట్కి పిలిస్తే నేను మొత్తం ప్లీజ్ తప్పకుండా. ఎందుకంటే ఇది దీనికి మూల కారణము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు భూమాత అని పెట్టి. దానికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ధరణి పేరు పెట్టి దోచుకున్నారు, వీళ్ళు భూమాత పెట్టి దోచుకుంటారు. ఇంకా వేరే ఏం లేదు అక్కడ. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ హైడ్రా రంగనాథ్ గారిని తీసేయమని ఏదైతే ఇప్పుడు అనిల్ కుమార్ గారు జడ్జి గారు ఆర్డర్ పాస్ చేశాడో దాన్ని కొంచెం సీరియస్ గానే ఇష్యూ ఉంటది. ఇట్ ఈస్ లైక్ ఏ పాసింగ్ ఆఫ్ స్ట్రిక్చర్స్ ఆన్ ఎన్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసినట్టుగా ఆయన ఫ్యూచర్ సర్వీస్ లో కూడా ఎఫెక్ట్ కావచ్చు ఈ ఆర్డర్ వల్ల. అంటే కెన్ కోర్ట్ డైరెక్ట్లీ ఆర్డర్ ఇప్పుడు ఆల్రెడీ సిఎస్ ఆర్డర్ చేసింది. సో బట్ ఇలా పాసిబుల్ అవుతుందా? ఒక సీనియర్ అధికారిని ఇలా తీసివేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? నో. కోర్ట్ కెనాట్ ఆర్డర్ ఫర్ డిస్మిస్ ఆర్ సస్పెండ్. దే కెన్ ఓన్లీ రికమెండ్ అండి. ఓకే. చీఫ్ సెక్రటరీకి వాళ్ళు కూడా ఏమన్నాడు, మీకు రికమెండ్ చేశాడు ఆయన. ఆ వర్డింగ్ వింటే మీకు అర్థమవుతుంది. బికాస్ ఆ కోర్టులో నేను విన్నాను నేను. ఐఎమ్ డైరెక్టింగ్ ది చీఫ్ సెక్రటరీ టు రిమూవ్. దిస్ ఈజ్ ఓన్లీ అ డైరెక్షన్ కెన్ బి గివెన్. హీ కెనాట్ డైరెక్ట్లీ రిమూవ్. ద జడ్జ్ కెనాట్ డైరెక్ట్లీ రిమూవ్. అది తేడా ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏమైంది, అది ఆర్డర్ రావాలా, దాంట్లో మళ్ళా అడ్వకేట్ జనరల్ గారు వస్తారు, మళ్ళీ గవర్నమెంట్ స్టాండ్ ఏందో చెప్తారు. అల్టిమేట్లీ ఏం కాదండి, ఏం కాదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మీకు ఒక ఉదాహరణ చెప్పాలా? చెప్పండి. ఒక్క నిమిషం, మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆర్టీసీ స్ట్రైక్ అయింది కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఏంటండి? ఇఫ్ యూ రిమెంబర్, ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా. అవును. అప్పుడు 42 రోజులు ప్రతిరోజు చీఫ్ జస్టిస్ దగ్గర ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. 42వ రోజు చీఫ్ సెక్రటరీని పిలిచాడు ఆయన. ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచారు చీఫ్ జస్టిస్ గారు. ఏమన్నాడు, టెల్ యువర్ చీఫ్ మినిస్టర్ అంటే కేసీఆర్ చెప్పండి, మీరు రాజు అనేవాడు బలవంతుడు, సంయమనంతో ప్రజలని నా కొడుకుల్లాగా చూడాలి, ఈ వ్యవహారాలన్నీ ఏంటివి అని ఆయన చీఫ్ జస్టిస్ గారు చెప్పారు ఆ రోజు. ఆ కేసులో కూడా నేనే పిటిషనర్ అడ్వకేట్ ని, అంటే దేశాయ్ ప్రకాష్ రెడ్డి గారు ఆర్గ్యూ చేశారు. బట్ ఫస్ట్ పిటిషనర్ అడ్వకేట్ నేనే ఆ రోజు కూడా. అయితే ఆ రోజు ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 42 రోజుల తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఈ మాట అంటే, నెక్స్ట్ డే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడో కావాలంటే రికార్డ్ చూడండి. హైకోర్టు చెప్తే మేము వినాలా? ఇంప్లిమెంట్ చేసేది మేమే కదా. మార్క్ మై వర్డ్, ప్లీజ్ చూడండి అప్పటి పేపర్స్ తీసి కేసీఆర్ ఏమన్నాడు. హైకోర్టు చాలా చెప్తుందండి, శిక్షన్స్ పాస్ చేస్తుంది మా ఆఫీసర్ల మీద. ఇంప్లిమెంట్ చేయాల్సింది నేనే కదా, ఏం చేస్తారు? హైకోర్టు కొడతా నన్ను అని అన్నాడు కేసీఆర్. బట్ ఇప్పుడు కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా, ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే. ఇప్పుడు కదా చాలా సందర్భాల్లో గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి కదా కోర్టులు. మేము ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు, లేదంటే ప్రాసెస్ చేయడం లేదని. బట్ క్వశ్చన్ చేయడం మటుకే వాళ్ళ బాధ్యత. తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ మినిస్ట్రీ అంతా కూర్చొని ఆ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ఏం చేయలేదు. ద కోర్ట్స్ కెనాట్ ప్రివేల్ ఓవర్ ద గవర్నమెంట్ డిసిషన్, ఇట్స్ ఎ పాలిటికల్ డిసిషన్ అని చెప్తారు. అర్థమైంది కదా? లెట్స్ వెయిట్ అండ్ సీ గోపాల్ శర్మ గారు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కూడా సిచ్యువేషన్, ఎందుకంటే హీఈస్ వెరీ పాపులర్. హైడ్రా అనేది చాలా పాపులర్ అయింది. రంగనాథ్ అంటే ఇక హైడ్రానే గుర్తొస్తుంది అందరికీ. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఇంత సంచలనాత్మకమైనటువంటి చర్యలు చాలా చూసాం. ఎన్నో కూల్చేశారు, ఎన్నో గొడవలు, కేసులు అన్నీ చూసాం. వీటన్నిటి తర్వాత ఇప్పుడు 63 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పాల్పడ్డారు కాబట్టి మిమ్మల్ని తీసేయని అధికారిని అని చెప్పేసి కోర్టు చెప్పింది. బట్ ప్రభుత్వానికేమో ఇది చాలా ప్రెస్టీజియస్ హైడ్రా అనేది, అండ్ రంగనాథ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయబోతుంది? ఆర్ దే గోయింగ్ టు ఆర్గ్యూ బ్యాక్ ఆర్ ఇప్పుడు ఏం చేస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఏదైనా డెవలప్మెంట్ ఉన్న తర్వాత విల్ కాంటాక్ట్ యూ బ్యాక్ గోపాల్ శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో మధు, మనం చూస్తున్నాం కదా గోపాల్ శర్మ గారు ఇప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్న సమయంలో కోర్టులోనే ఉన్నారట. ఆయన చెప్తున్నారు ఏం ఉండదు అండి, ఇదంతా ఇట్స్ వెరీ కామన్ అని చెప్పి చెప్తున్నారు. బట్ నాకు తెలిసి, అంటే నేనైతే చూడలేదు 63 కోర్టు ధిక్కరణలు అనేది, నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా మధు 63 ధిక్కరణలు? మరి